హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెనిగ్గింజల ఊరిమిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేనండి, రాయలసీమ స్టైల్ పల్లీల రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చాలా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ. అన్నం లేకైనా సంగట్లేకైనా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా పల్లీలు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 10-12 పచ్చిమిర్చి వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత అవి పక్కన ఉంచుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, 2 రెబ్బల వెల్లుల్లి వేసుకొని ఒక్క నిమిషం పాటు వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పల్లీలకి పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ముందుగా రోటిలో పల్లీలను వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక్కసారి నూరుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి. ఇలా నున్నగా నూరుకున్న తర్వాత ఇప్పుడు చివరగా ఇందులో ఎర్రగడ్డలు వేసుకొని కచాపచాగా దంచుకోవాలి. అంతేనండి, పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే మధ్యలో ఎర్రగడ్డలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇంతే రాయలసీమ స్టైల్ పల్లీ పచ్చడి. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.